హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈ రోజు మన వీడియో గులాబీ మొక్క అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ మొక్కను నేను చూపిస్తున్నాను చూడండి నేను 1 ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను గులాబీ మొక్కలను ఏ విధంగా పెంచుకోవాలనేది ఒక వీడియో చేశానండి ఆ వీడియోలో నేను పన్నీర్ రోజ్ ప్లాంట్ కటింగ్స్ ను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ కటింగ్స్ ను డెవలప్ చేశాను అప్పుడు నేను పెట్టిన మొక్క అండి చక్కగా డెవలప్ అయిపోయి ఇప్పుడు ఎంత చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయో ఎన్ని మొగ్గలు వస్తున్నాయంటే ప్రతిరోజు గుత్తులు ఈ మొక్కకు ఫ్లవర్స్ ఉంటున్నాయండి పన్నీర్ రోజ్ అన్నది ఒక చక్కటి సువాసన వచ్చే మొక్క అండి దీంతో పాటు ఇంకో మొక్కను కూడా చూపిస్తున్నాను చూడండి ఇది కూడా తీగ వెరైటీ ఈ కటింగ్స్ ను కూడా నేను కటింగ్స్ అంటే చిన్న కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకున్నవే ఒక 3 మొక్కలు పెట్టానండి అంటే 3 కటింగ్స్ పెట్టాను ఒక 2 కటింగ్స్ చక్కగా డెవలప్ అయినాయి మనం పెట్టిన ప్రతి కటింగ్ కూడా మనకి డెవలప్ అవ్వండి ఒక 4-5 కటింగ్స్ పెడితే 3 లేదా 4 ఇలా వస్తాయి 1-2 పోయే అవకాశం ఉంది చనిపోయే అవకాశాలు రీజన్స్ ఏవైనా కావచ్చండి చనిపోవటానికి 100% అయితే సక్సెస్ అవ్వదు 1-2 కటింగ్స్ పోయినా ఒక 4-5 కటింగ్స్ బతుకుతాయి ఎందుకంటే ఈ మాట నేను ఎప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కటింగ్స్ పెట్టుకోవటానికి ఈ చలికాలం కూడా ఉత్తమమైన సీజన్ అండి మీకు కానీ ఏవైనా కటింగ్స్ నాటుకోవాలి అనుకుంటే మీకు దొరికితే మాత్రం చక్కగా ఈ సీజన్లో మీరు కటింగ్స్ పెట్టుకోండి మొక్కలు చాలా బాగా డెవలప్ అవుతాయి ఎందుకంటే చలికాలం అన్నది రోజ్ ప్లాంట్స్ కి గ్రోతింగ్ స్టేజ్ ఈ స్టేజ్ లో మనము కటింగ్స్ ని పెట్టుకోవచ్చు 15 డేస్ బ్యాక్ నేను రోజ్ ప్లాంట్స్ మీద ఒక వీడియో చేశానండి అందులో చక్కగా వివరించాను చలికాలంలో రోజ్ ప్లాంట్స్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందు పాత ఆకులు పాత కొమ్మల్ని అన్ని ట్రిమ్ చేసుకుంటే చక్కగా మనకి గ్రోత్ అన్నది స్టార్ట్ అవుతుంది కొత్తగా చిగుళ్ళు రావటం మొదలవుతాయి కొమ్మలు వస్తాయి ఆ కొమ్మలకి చక్కగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఈ మొక్కలన్నింటినీ నేను పాత ఆకులు ఇంకా ఏదైనా పెస్ట్ అటాక్ అయిన ఆకులు మొత్తం అంతా తీసేశాను చక్కగా కొత్త చిగుర్లు అనేటివి స్టార్ట్ అయిపోయినాయి ఈ రకంగా మనకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం మొక్కల్లో నుంచి పాత ఆకులన్నీ తొలగించేసేయాలి ముదిరిపోయిన ఆకులు తీసేయాలి ఇంకా ఏదైనా లీఫ్ కర్ల్ లాంటివి ఉంటాయి పెస్ట్ అటాక్ అయిన ఆకులు ఉంటాయి అవన్నీ కూడా తొలగించేసుకోవాలి ఇప్పటికైనా కూడా మీరు ఈ పనులు చేసి ఉండకపోతే ఇప్పుడైనా చేయండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా yellowish-గా అయిపోయిన ఆకులు ముదురాకులు తీసేస్తే కొత్త చిగుర్లు అనేటివి స్టార్ట్ అవుతాయి అప్పుడే మీకు రోజ్ ప్లాంట్స్లో గ్రోత్ స్టార్ట్ అయ్యి ఇంకా ఫ్లవర్స్ అనేటివి రావటం మొదలవుతాయండి ఇంకా ఎండిపోయిన పువ్వులు ఏవైనా ఉన్నా 1 లేదా 2 ఆకులు కింద వైపు నుంచి వాటిని ట్రిమ్ చేసేసేయండి చలికాలంలో ఈ చలి వలన మనకు వచ్చే ప్రధానమైన సమస్యలు ఏంటంటే మనకి కొత్తగా చిగుర్లు రాగానే లీఫ్ కర్ల్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది లీఫ్ కర్ల్ అంటే ఈ ఆకులు చూసారా ముడుచుకుపోయినట్లు అవుతాయి వీటిని లీఫ్ కర్ల్ అంటారండి వీటిని మనము ప్రాథమిక దశలోనే గుర్తించి వీటిని కంట్రోల్ చేయగలిగితే ఇంకా మొక్కలన్నీ అంటే ఆకులన్నీ కూడా వెడల్పుగా విచ్చుకున్నట్లు ఉంటాయి దీనికి మనం ఏం చేయాలంటే బేకింగ్ సోడా ఉపయోగించవచ్చండి బేకింగ్ సోడాను 1/2 స్పూన్ కన్నా తక్కువగా 1 లీటర్కి అంటూ మనము తీసుకోవాలి ఎప్పుడు కూడా నేను 1 లీటర్కి 1/2 స్పూన్ అనేది నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను కాకపోతే ఇప్పుడు మనం లేత ఆకులకి మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి అవి మాడిపోకుండా ఉండాలంటే 1/2 స్పూన్ కన్నా తక్కువగా తీసుకొని మనము స్ప్రే చేయటం ద్వారా అది కూడా ఈవినింగ్ టైమ్స్లోనే స్ప్రే చేయటం ద్వారా మొక్కకైతే ఎలాంటి డ్యామేజ్ జరగదు మొక్కకు వచ్చే పెస్ట్ను ఇట్లా లీఫ్ కర్లు కానీ ఇంకేదైనా పెస్ట్ ఈ చలికాలంలో వచ్చినా కూడా అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి కాకపోతే మనం నీమ్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చండి మన దగ్గర నీమ్ ఆయిల్ ఉంటే దాన్నైనా కూడా తీసుకోండి కాకపోతే తక్కువ క్వాంటిటీ తీసుకోండి ఇంకా ఈ గ్రోత్ సీజన్లో మనకు కనిపించే ఇంకొక ప్రాబ్లంలో ఏంటంటే సక్కర్స్ అనేటివి బాగా ఎక్కువగా వస్తాయండి ఇవి రూట్ నుండి వస్తాయి అంటే భూమి లోపల నుంచి వస్తుంటాయి గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అయితే గ్రాఫ్టింగ్ కింద భాగం నుంచి వస్తుంటాయి ఈ సక్కర్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డెవలప్ చేయకండి అంటే ఎంకరేజ్ చేయకండి ఇవి జస్ట్ పెరుగుతూ ఉంటాయి తప్పనిస్తే వాటిల్లో ఎలాంటి ఫ్లవరు రాదు మొక్క మాత్రం ఎదుగుదల ఆ కొమ్మ ఎదుగుదల బాగా ఉంటుంది మిగతా కొమ్మలన్నీ అంటే మిగతా మొక్క అంతా కూడా ఎదుగుదల నిలిచిపోతుంది అందువల్ల వీటిని ఎప్పటికప్పుడు చూడంగానే వీటిని కట్ చేయండి మనకి ఒకటే ఒక గుర్తు ఏంటంటే వాటికి 7 ఆకులు ఉంటాయండి మిగతా అన్ని మొక్కలు కొమ్మలకు ఉండే ఆకులన్నీ 5 ఉంటాయి కానీ ఈ సక్కర్స్కు మాత్రం 7 ఆకులు ఉంటాయి అదే బండ గుర్తు ఇంకో విషయంలో కూడా ఈ చలికాలంలో మనము జాగ్రత్త వహించాలి చలికాలంలో చలి ఎక్కువగా ఉండడం వల్ల మొక్కని ఎప్పుడూ కూడా బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచితే మంచి ఫ్లవరింగ్ వస్తాయండి సో మనము మొక్క ఎక్కడ బాగా ఎండ తగులుతుందో ఆ ప్రదేశంలో ఉంచండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎండ తగిలినా కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు మొక్కకు
ఇక ఈ మొక్కకి ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ మొక్కను ట్రిమ్ చేసుకున్నాము. ఎండిపోయిన ఆకులు, పెస్ట్ అటాక్ అయిన ఆకులు, ముదిరిపోయిన ఆకులన్నీ తీసేసాం కదా. ఇప్పుడు మంచి ఫుడ్ ఈ మొక్కకు అందించాలండి. రోజెస్ అనేటివి హెవీ ఫీడింగ్ ఉండే మొక్కలు అనమాట. అంటే వీటికి హెవీ ఫీడింగ్ ఇస్తే రెగ్యులర్గా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయండి. ముఖ్యంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము, ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం అంటే నేను కట్ చేసిన తర్వాత మొదటిసారి ఈ మొక్కకి ఇస్తున్నాను కాబట్టి హెవీ ఫీడింగ్ ఈరోజు ఇస్తాను. సో ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలనేది ఈరోజు వీడియోలో మీరు తెలుసుకుంటే వాటిని ఫాలో అవటం ద్వారా మీ మొక్కలో కూడా హెవీగా ఫ్లవర్స్ అయితే మనము ఈ సీజన్లో చూడొచ్చండి. మనము ఎక్కువగా నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్ ఇవ్వాలని చెప్పాను కాబట్టి నైట్రోజన్ రిచ్గా ఉండే వర్మీ కంపోస్టు మొక్కకి ఇస్తున్నానండి. ఇవి ఎక్కువ శాతం తీసుకుంటున్నాను. అంటే 3/4 నేను నైట్రోజన్ తీసుకుంటున్నాను. నేను మొదటిసారి మొక్కకు ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి నైట్రోజన్ ఎక్కువగా తీసుకుంటున్నానండి. నైట్రోజన్ కానీ తక్కువైతే కొత్తగా వచ్చే లీవ్స్ అన్నీ కూడా చిన్నవిగా రావటము, ఎల్లో కలర్లో రావటము, ఇంకా బడ్స్ అంటే మొగ్గలు రావటం కూడా చాలా లైట్ కలర్లో, పేల్ కలర్లో రావటం అనేది జరుగుతాయి. అంటే ఫ్లవర్స్ విచ్చుకున్న అంత బ్రైట్ కలర్లో ఉండవు. అందువల్ల మనము నైట్రోజన్ ఎక్కువగా ఈ మొక్కకి ఈ టైంలో ఇవ్వాలి. నెక్స్ట్ మొక్కకి నేను ఫాస్ఫరస్ అందిస్తున్నానండి. ఫాస్ఫరస్ కోసము నేను డిఏపి తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర డిఏపి లేకపోతే బోన్ మీల్ ఉంటే కూడా తీసుకోండి. డిఏపి కానీ బోన్ మీల్ కానీ ఏదైనా ఒకటి సరిపోతుంది. ఫాస్ఫరస్ రూట్స్ బాగా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఫ్లవరింగ్ కూడా బాగా వస్తాయండి. ఎప్పుడైతే రూట్స్ బాగా వస్తాయో అప్పుడు ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. అదే ఫాస్ఫరస్ కానీ తక్కువ అయితే స్టెమ్స్ అన్నీ వీక్ అయిపోవటము, బడ్స్ కూడా స్లోగా డెవలప్ అవటము, అంటే ఫాస్ట్గా రావు అనమాట. దాని గ్రోత్ కన్నా ఇంకా చాలా స్లోగా అవన్నీ డెవలప్ అవుతాయి. అందుకే మనము ఫాస్ఫరస్ని ఈ టైంలో మనము అందించాలి. నెక్స్ట్ నేను పొటాషియం రిచ్గా ఉండే ఫర్టిలైజర్ని అందిస్తున్నానండి. దానికోసం నేను బనానా పీల్ ఫర్టిలైజర్ని తీసుకుంటున్నాను. పూలు వచ్చే ఏ కొమ్మైనా కూడా హార్డ్గా తయారవ్వాలి అంటే, ఇంకా మంచి క్వాలిటీలో పువ్వులు రావాలంటే దానికి పొటాషియంను మనము మొక్కకు అందించాలి. ఇంకా మొక్కలో రెసిస్టెన్సీ పవర్ పెరగటానికి కూడా ఈ పొటాషియం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మొక్కలో పొటాషియం అనేది లోపిస్తే, డెఫిషియన్సీ వస్తే మాత్రం కొమ్మలు వీక్గా తయారవుతాయి. ఇంకా పూల కలర్ కూడా తక్కువ అవుతుంది. అదే బ్రైట్గా కాకుండా పేల్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి పొటాషియం కానీ లోపిస్తే. నేను ఈ మొక్కకు రెగ్యులర్గా పొటాషియంను అంటే నేను ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ని అందిస్తూ ఉంటాను. వీటి స్టెమ్స్ చూసారా ఎంత చక్కగా తయారైందో. కంటైనర్ మాత్రము జానడు ఉంటుందండి. మొక్క మాత్రం చాలా హెల్తీగా పెరిగి ఎక్కువగా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఈ మొక్కకు మనము పొటాషియం ఎక్కువగా ఇవ్వటం ద్వారా మొక్క స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. ఇంకా రెసిస్టెన్సీ పవర్ కూడా బాగా ఉండడం వల్ల వాటికి ఏదైనా జబ్బులు వచ్చినా కూడా ఇమ్యూనిటీ బాగా ఉండి అది దాంతో ఫైట్ చేయగలుగుతుంది ఆ జబ్బుతో. దీని తర్వాత ఈ ఫర్టిలైజర్లో నేను నీమ్ కేక్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఏ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నా కూడా నేను నీమ్ కేక్ పౌడర్ని యాడ్ చేస్తానండి. ఇది పెస్ట్ను కంట్రోల్ చేయడానికి, మట్టిలో వచ్చే పెస్ట్ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో నైట్రోజన్ కూడా అధికంగా ఉండడం వల్ల ఇది ఒక ఫర్టిలైజర్గా, పెస్టిసైడ్గా రెండుగా కూడా పనిచేస్తుంది. ఇక ఈ ఫర్టిలైజర్లో నేను టీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ టీ పౌడర్ అనేది మట్టిని ఎసిడిక్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. రోజ్ ప్లాంట్స్ ఎసిడిక్ నేచర్ ఉండే మట్టిని బాగా ఇష్టపడతాయి. మట్టి అనేది ఎసిడిక్గా తయారవ్వాలి అంటే ఈ టీ పౌడర్ని ఇందులో యాడ్ చేయాలి. దీని తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అధికంగా ఉండే సీవీడ్ ఫర్టిలైజర్ని నేను గుళికల రూపంలో యాడ్ చేస్తున్నానండి. ఇవి 2 రకాలుగా మనకు దొరుకుతాయి. గుళికల రూపంలో దొరుకుద్ది, లేదా లిక్విడ్ రూపంలో దొరుకుద్ది. ఏది ఉన్నా కూడా మనం ఉపయోగించవచ్చు. నేను ఈ గుళికలను మట్టికి యాడ్ చేస్తున్నాను కాబట్టి ఈ ఫర్టిలైజర్లో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను యాడ్ చేసే ఫర్టిలైజరు ఆవాల చెక్క, మస్టర్డ్ కేక్ పౌడరు. ఏ మొక్కకైనా అండి ఫ్లవర్స్ రావాలి అంటే అది ఫ్రూటింగ్ ప్లాంట్ అయినా, ఫ్లవరింగ్ ప్లాంట్ అయినా, వెజిటబుల్స్ అయినా ఏదైనా ఫ్లవర్ వచ్చి తర్వాత అవి కాయలుగా లేదా పండ్లుగా తయారవుతాయి. కాబట్టి ఫ్లవర్ రావాలంటే మాత్రం మస్టర్డ్ కేక్ పౌడర్ని యాడ్ చేయాలి. నేను ప్రతిసారి వీడియోలో చెప్తూ ఉంటాను, మస్టర్డ్ కేకు ప్రతిసారి మీరు మొక్కకి ఇవ్వండి. దీని ద్వారా ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఇవి కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ ఐరన్, బోరాను, మెగ్నీషియం సల్ఫేటు ఇవి ఏవి ఉన్నా కూడా మీరు కలుపుకోండి. ఫెర్రస్ సల్ఫేట్ అనేది మనకు అమెజాన్లో దొరుకుద్దండి. ఇది వాటర్లో కలిపైనా కూడా 1 లీటర్కి 1 గ్రాము వాటర్లో కలిపైనా ఇవ్వచ్చు. ఈ రకంగా మనము ఫర్టిలైజర్లో కలిపి కూడా ఇవ్వచ్చు. ఇంకా మెగ్నీషియం సల్ఫేట్ అనేది కూడా మొక్క బాగా
పచ్చగా గ్రీన్గా వచ్చి ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే అది కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రజెంట్ నా దగ్గర మెగ్నీషియం సల్ఫేట్ లేదండి. అది వచ్చిన తర్వాత దాన్ని వాటర్లో కలిపి నేను మొక్కకు స్ప్రే చేస్తాను. దాని ద్వారా మొక్క గ్రీన్గా వస్తుంది. ఆకులు పేల్ కలర్లో కాకుండా గ్రీన్గా వచ్చి పువ్వు కూడా మంచి కలర్లో రావాలంటే ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్ బాగా ఉపయోగపడతాయి. ఐరన్, బోరాన్, మెగ్నీషియం సల్ఫేట్ ఇవి ఉంటే మాత్రం కంపల్సరీ మీరు ఈ ఫర్టిలైజర్లో యాడ్ చేసుకోండి. ఈరోజు నేను చూపిస్తున్న ఈ ఫర్టిలైజర్లో మీ దగ్గర 1 లేదా 2 తక్కువైనా కూడా పర్వాలేదు. మనము ఎప్పుడు 15 రోజులకు ఒకసారి మనం ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి కాబట్టి ఈరోజు తక్కువైంది, నెక్స్ట్ 15 రోజుల తర్వాత ఇచ్చే ఫర్టిలైజర్లో యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ రకంగా మనం ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఈ మొక్కలకు ఈవినింగ్ టైమ్స్లో మొక్కలకు ఇచ్చేసేయండి. ఇచ్చే ముందు మట్టిని బాగా గుల్లగుల్లగా పొడి పొడిగా చేసుకొని ఇవ్వటం ద్వారా మట్టిలో బాగా కలుస్తుంది. సీజన్ స్టార్టింగ్లో మనము ఫర్టిలైజర్స్ ఏ మొక్కకి ఇస్తున్నా కూడా కొద్దిగా హెవీగా ఇవ్వండి. ఈ రకంగా హెవీగా ఇవ్వడం ద్వారా ఈ సీజన్ కావాల్సిన శక్తి అనేది ఆ మొక్కకు చేకూరి మొక్కలో మంచి గ్రోత్ను మనం చూడొచ్చు. ఇక ఫ్లవరింగ్ సీజన్ అనేది రోజెస్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి ఫీడింగ్ ఇవ్వటం ద్వారా మొక్కల్లో గ్రోత్ బాగుండి ఫ్లవర్స్ కూడా మంచి కలర్లో మంచి వాసనతో వస్తాయి. ఈరోజు వీడియోలో రోజ్ ప్లాంట్స్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తను నేను తెలియజేశానండి. ఇంకా ఈ మొక్కకి ఈ సీజన్లో ఇవ్వవలసిన ఫర్టిలైజర్ని కూడా మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.